ఇంట్లో ఏమైనా అమ్మ అరిస్తేనే అలిగి అన్నం తినడం మానేస్తాము. బట్ అక్కడ అన్ని గొడవలు అవుతాయి. అవన్నీ ఎలా తట్టుకుంటారు? మళ్ళీ ఎలా ఒకటవుతారు? యాక్చువల్లీ నేను కొంచెం కామ్ గోయింగ్ పర్సనే. బట్ స్టార్టింగ్లో మీరు అది కాకపోయినా బిగ్ బాస్ హౌస్ అది నేర్పించేస్తుంది. ఎందుకంటే ఒకరోజు 2 రోజులు అంటే ఫేస్ చూసి కొంచెం అలిగి మాట్లాడకుండా ఉండగలం, అన్ని ఎక్కువ రోజులు ఉండలేం. ఎందుకంటే బిగ్ బాస్ ఒక టాస్క్ పెడతారు, కలిసి ఆడాల్సి వస్తుంది. సో కలిసి ఆడాలన్నప్పుడు విన్ అవ్వాలంటే నువ్వు విన్ అయితేనే ఫర్దర్గా కూడా కంటిన్యూ అవుతాం. సో ఆబ్వియస్లీ మనం మాట్లాడుకోవాలి, కలిసి ఆడాలి. సో అప్పుడు నార్మల్ అయిపోతాం. బిగ్ బాస్ అంటే 2 అపోహలు ఉన్నాయి. వన్స్ ఏంటంటే లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కెరియర్ అంత సెట్ అవ్వట్లేదు అనేది ఒకటి. ఇంకొకటి ఏంటంటే పార్షియాలిటీ, ఈ అంటే ప్యాంపరింగ్, స్క్రిప్టెడ్ అనే కాన్సెప్ట్ ఒకటి. సో ఈ అన్నిటికి మీరు ఏం సమాధానం చెప్తారు? అస్సలు స్క్రిప్ట్ అయితే అస్సలు లేదు. సచిన్ నేను చెప్పాలంటే పొద్దు నుంచి రాత్రి దాకా కిచెన్లోనే ఉండేవాడిని. ఫుడ్ ఏమో సరిగ్గా ఉండేది కాదు, మజిల్ క్రాంప్స్ వచ్చాయి. నేను యాక్చువల్లీ ఏమనుకున్నానంటే అక్కడికి వెళ్ళిపోయి 6 ప్యాక్ బాడీ చేద్దాం, ఇంకా మంచి బాడీ తయారవుదాం అని వెళ్ళాను. ఫుడ్ లిమిటెడ్ ఫుడ్, బాడీలో సాల్ట్స్ ఉండేవి కాదు, మనకి ఎక్స్ట్రా ప్రోటీన్ లిమిటెడ్, అసలు ఏం ఉండేది కాదు అనమాట. ఒక ఎగ్ కూడా ఉండేది కాదు స్టార్టింగ్లో. సో దానివల్ల ఎక్సర్సైజ్ చేయడానికి వల్ల నేను అక్కడికి ఇంకా చాలా బాగుందామని వెళ్ళాను. స్లీప్ కూడా సరిగ్గా ఉండదు. ఒక్కోసారి మిడ్-నైట్ 2, 4, ఎర్లీ మార్నింగ్ 4, 5 దాకా ఇది నామినేషన్స్ జరిగినాయి, టాస్క్లు కూడా జరిగినాయి. ఆడ్ స్లీపింగ్స్ ఉండే. చెప్పాలంటే కష్టమే. ఆ, ఇష్టపడి ఆ కష్టాన్ని ఎంజాయ్ చేసే వాళ్ళే బిగ్ బాస్ హౌస్లో ఉండగలరు. బట్ చాలా గట్టి కాంపిటీషన్ ఇచ్చారు. బట్ వై థర్డ్ ప్లేస్కి పరిమితం అయిపోయి సూట్ కేసు తీసుకుని రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఆ, అంటే నాకన్నా యాక్చువల్లీ టాప్ 5లో ఉన్నప్పుడు కంపేర్ చేసుకుంటాం కదా, ఎందుకో నేను థర్డ్ పొజిషన్ ఆర్ సెకండ్ పొజిషన్లో ఉంటానేమో అనిపించింది. కంపారిటివ్లీ నాకు ఆపర్చునిటీస్ కూడా తక్కువ వచ్చినాయి. ఏదైనా మనం జనాలకి తెలియాలన్నా, ఎవరికి తెలియాలన్నా ఆపర్చునిటీ ఇంపార్టెంట్. అంటే మనం ఎక్కువ కనిపించాలి, మన పర్సనాలిటీ ఎక్కువ కనిపించాలి. నేను 7 వీక్స్ చాలామందికి కనిపించలేదు. ఈవెన్ కెప్టెన్ అయినప్పుడు 2 సార్లు ఆ 2 వీక్స్ నన్ను ఒక్క టాస్క్ కూడా ఆడిన వాళ్ళ. సో చెప్పాలంటే నేను 9 వీక్స్ కూర్చున్నట్టు సంచాలకుగా ఉన్నాను అంతే. సో అలా ఉండేటప్పటికీ ఇంకా జనాలకి ఎక్కువ అర్థం కాదు. మధ్య మధ్యలో నాకు కొంచెం స్పార్క్లో ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఆ మట్టాస్కి కానీ లేకపోతే పిరమిడ్ కానీ కొన్ని, అవి రాకపోయింటే నేను అసలు ఎప్పుడో ఎలిమినేట్ అయిపోతాను. ఆడే స్కోప్ చాలా వీక్స్ రాలేదంటారు అయితే? అంటే మనకి ఆబ్వియస్లీ ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్లోనే ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరెవరిని తీసేస్తున్నారు అన్నప్పుడే గొడవలు అవుతాయి, అప్పుడే పర్సనాలిటీ బయటకు వస్తుంది. నాకు ఆ స్కోప్ రాలా, ముందే తీసేసేవారు.